ఏఎల్సిసి అనే ఒక మూవీ చూశాను భయ్య. చాలా 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 బాగుంది. నిజంగా మంచి యూత్ఫుల్ మూవీ, యూత్ కావాల్సిన కంటెంట్ అనమాట. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. నిజంగా సాంగ్స్ ఉన్నాయి భయ్య, మామూలు లేవు సాంగ్స్ కానీ. అలాగే నిజంగా శ్రావణ శెట్టి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ అసలు నవీన్ అన్న హీరో అసలు ఇద్దరు కాంబినేషన్ వచ్చింది భయ్య. సినిమా వేరే లెవెల్ భయ్య, చాలా నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు సినిమా. మన హీరో ఉన్నాడు బ్రో, అసలు క్రేజీ బ్రో, మంచి సినిమా ఇచ్చావు అసలు. చాలా చాలా బాగుంది అసలు. నిజంగా యూత్ మంచి అట్రాక్ట్ అయ్యే మూవీ. అలాగే నిజంగా మంచి సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వేరే లెవెల్ భయ్య. సినిమా అంతే బాగుంది. అలాగే హీరో పర్ఫార్మెన్స్ వేరే లెవెల్, అంటే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. చాలా సినిమాల నుంచి చాలా నేర్చుకుంటాం బేసిక్గా. బట్ నేను చూసిన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్టోరీ రైటింగ్ ఇది. ఎందుకంటే రియల్గా జరుగుతున్న స్టోరీస్ ఇవి. కెరియర్లో ఎదగాల్సిన టైంలో ఏదో అనుకొని ఏదో జరిగిపోయి కెరియర్ అంతా నాశనం అయ్యి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. లవ్ అనుకుంటాం, అదేమో లవ్ కాదు. దాన్ని మైకంలోంచి ఎలా బయటికి రావాలి తెలియక లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుంటాం బేసిక్గా. అలాంటి ఒక పర్సన్ స్టోరీనే ఈ సినిమా. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది, చాలా కనెక్ట్ అయిపోయాను నేనైతే. నిజమన్నా ఏసీ సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. ఎందుకంటే ఈ యూత్కి సినిమా మాత్రం కంపల్సరీ హిట్ అవుతుంది. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ తీసుకొని అసలు లైఫ్లో ఏదైనా సరే మనం సక్సెస్ అయిన తర్వాతే, అది లవ్ అయినా సరే ఏ రిలేషన్ పెట్టుకుంటేనే మన లైఫ్లో సక్సెస్ అయ్యి మనకంటూ ఒక రిలేషన్ అని ఏర్పడుతుంది అన్న. ఏదైనా సరే లవ్ అనేది ఈ జనరేషన్లో చాలా ఎంత అంటే దారుణంగా తయారైపోయింది. కాబట్టి ఏంటంటే లైఫ్లో ఏదైనా మ్యారేజ్ చేసుకోవాలన్నా, లవ్ చేయాలన్నా సరే లైఫ్లో ఫస్ట్ ఏంటంటే మన కాళ్ళ మీద మనం నిలబడి లైఫ్ సెట్ అయితేనే ఈ లైఫ్ అనేది సాగుతుందని. ఎందుకంటే ఈ సినిమా తరంగా చాలామంది యూత్ అనేది జనరేషన్ అనేది మారుతుందని ఒక డైరెక్టర్ గారు నిజంగా ఆలోచించి సినిమా తీయడం చాలా గొప్ప విషయం అన్న.